దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం రోజు రోజుకు పెరుగుతోంది. దీపావళి తర్వాత గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి చేరింది. ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో ఏక్యూఏ లెవెల్స్ 400కు పైనే నమోదవుతున్నాయి. ఈ వాయు కాలుష్యం రాజధాని ప్రాంత వాసుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. విషపూరిత గాలి ప్రజారోగ్య సంక్షోభానికి దారితీస్తోంది. గాలి కాలుష్యం కారణంగా ప్రతి ఇంట్లో ఒకరు ఏదో ఒక అనారోగ్య సమస్యతో సతమతమవుతున్నారు. కమ్యూనిటీ ప్లాట్ఫామ్ లోకల్ సర్కిల్స్ నిర్వహించిన సర్వేలో కీలక విషయం వెల్లడైంది. ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలోని దాదాపు 75% కుటుంబాల్లో ప్రతి ఫ్యామిలీలో కనీసం ఒకరు అనారోగ్యంతో ఉన్నారని తేలింది. ఢిల్లీ, గురుగ్రామ్, నోయిడా, ఫరీదాబాద్, ఘజియాబాద్ నుంచి దాదాపు 15,000 కంటే ఎక్కువ కుటుంబాలపై ఈ సర్వే చేశారు. ఈ సర్వేలో అనారోగ్యంతో బాధపడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగినట్లు తేలింది. 4 కుటుంబాలకు గాను 3 కుటుంబాల్లో ఎవరో ఒకరు అనారోగ్యంతో బాధపడుతున్నారు. శ్వాసకోశ సమస్యలు, దగ్గు, గొంతు నొప్పి, ముక్కు దిబ్బడ, కళ్లమంటలు, తలనొప్పితో ఇబ్బంది పడుతున్నారు. సెప్టెంబర్ చివరిలో దాదాపు 56% ఇండ్లలో ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది అనారోగ్య సమస్యలతో బాధపడగా అక్టోబర్ చివరికి ఆ సంఖ్య 75%కి పెరిగింది. దాదాపు 17% కుటుంబాల్లో 4 లేదా అంతకంటే ఎక్కువ మంది అనారోగ్యంతో బాధపడుతున్న వారున్నారు. 25% కుటుంబాల్లో 2 నుంచి 3 అనారోగ్యంతో బాధపడుతున్న వారున్నారు. 33% కుటుంబాల్లో ఒక వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతుండగా 25% కుటుంబాలు మాత్రమే అందరూ ఆరోగ్యంగా ఉన్నారని ఈ సర్వేలో తేలింది. రాజధాని అంతటా H3N2 ఫ్లూ, ఇతర వైరల్ ఇన్ఫెక్షన్ల కేసులు పెరుగుతున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. ప్రతి ఒక్కరిలో దీర్ఘకాలిక జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, అలసట, ఒళ్ళు నొప్పులు, శ్వాసకోశ ఇబ్బందులు వంటి లక్షణాలు ఉన్నాయని చెప్పారు. వారు కోలుకునేందుకు కూడా చాలా సమయం పడుతోందని వివరించారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, సుమిత్ర, దేశ రాజధానిలో వాయు కాలుష్యం ప్రతిరోజు పెరుగుతూ వస్తుంది. 400 మార్కు ప్రతినిత్యం కూడా టచ్ అవుతూ వస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఢిల్లీలో 40% విజిబిలిటీ కూడా లేని పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం కర్తవ్య పథ్కు సంబంధించి రాష్ట్రపతి భవన్ వద్ద ఉన్నాము. మనం విజువల్స్లో చూడొచ్చు, ఇక్కడ నుంచి రాష్ట్రపతి భవన్ ఎక్కడ కూడా కనిపించలేని పరిస్థితి కనపడుతుంది. దాదాపు పూర్తిగా పొగమంచుతోటి కప్పుకుపోయిన పరిస్థితి ఉంది. అయితే దీంతో అనేక సమస్యలు, వాతావరణ మార్పులు కావచ్చు, అదేవిధంగా వాహన కాలుష్యాలు, ఇతర కాలుష్యాలతోటి కూడా ఈ యొక్క ఢిల్లీ ఎన్సీఆర్ అంతటా కూడా పూర్తిగా పొల్యూషన్ మయమైన పరిస్థితి అయితే కనపడుతుంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పైన ప్రతినిత్యం కూడా 400 మార్కు వరకు కూడా వస్తూ ఉన్న పరిస్థితి ఉంది. దీంతో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే సగటున ఒక మనిషి ఒక రోజుకు 20 సిగరెట్లు తాగితే ఎటువంటి లంగ్స్ పైన ఎఫెక్ట్ పడుతుందో అటువంటి విధానం ప్రస్తుతం ఢిల్లీలో నెలకొన్న పరిస్థితి అయితే కనపడుతుంది. దీంతో ప్రస్తుతం ఢిల్లీ ప్రభుత్వం అంతా కూడా క్లౌడ్ సీడింగ్ చేసినప్పటికీ కూడా కొంత వాతావరణంలో మార్పు జరగలేదు. అదేవిధంగా వాహన కాలుష్యాలు, ఇతర వాటినన్నింటినీ కూడా కంట్రోల్ చేయడానికి నేటి నుంచి ఇతర రాష్ట్రాలకు సంబంధించిన గూడ్స్ వెహికల్స్, డీజిల్ వెహికల్స్ పైన పూర్తిగా ఢిల్లీలోకి నిషేధించడం జరిగింది. ఏ వాహనాన్ని కూడా ఢిల్లీలోకి అనుమతించరు. అయితే వాటర్ స్ప్రింక్లర్స్ తోటి ప్రతినిత్యం కూడా రోడ్లపైన ఆ వాటర్ని ఎప్పటికప్పుడు స్ప్రింక్లర్ చేస్తున్నప్పటికీ కూడా వాతావరణంలో తేమ లేకపోవడంతో గాల్లోనే ఈ పొల్యూషన్ అంతా కూడా ఉండిపోవడము, తద్వారా అనేక ఆరోగ్య సమస్యలు అయితే తలెత్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే ముఖ్యంగా ఈ యొక్క ఈ కాలుష్యం ద్వారా లంగ్స్ పైన పూర్తిగా ఎఫెక్ట్ పడుతూ ఉండడంతో ప్రతి కుటుంబంలో ఇదే సమస్యను ఎదుర్కొంటున్న పరిస్థితి ప్రతినిత్యం కనపడుతూ వస్తుంది. అదేవిధంగా అనేక ఆరోగ్య సమస్యలు ప్రస్తుతం తలెత్తుతున్నాయి. ఈ ఆరోగ్య సమస్యలతోటి జనాలు ప్రతినిత్యం కూడా సతమతం అవుతున్న పరిస్థితి చూస్తూ వస్తున్నాం. అదేవిధంగా ఢిల్లీ ఎన్సీఆర్ అంతటా కూడా ఇప్పటికే అనేక ఆంక్షలు ఢిల్లీ ప్రభుత్వం పెట్టడం జరిగింది. వాహనాల కాలుష్యాన్ని నియంత్రించడంతో పాటు ఇతర ఏదైతే భవన నిర్మాణానికి సంబంధించిన వ్యవహారాలను కూడా పూర్తిగా నిలిపివేయడం జరిగింది. ఢిల్లీలో భవనాల కూల్చివేత, అంటే పాత భవనాలను కూల్చివేసి నూతనంగా అనుకునే వారికి కూడా ఎటువంటి పర్మిషన్స్ ఇవ్వడం లేదు. నిర్మాణాలకు సంబంధించిన కూల్చివేతను కూడా ఢిల్లీ పూర్తిగా నిషేధించడం జరిగింది. అయితే ఈ వాతావరణ కాలుష్యం ద్వారా అనేక సమస్యలు తలెత్తుతుండడంతో వైద్యులు కొన్ని కీలక సూచనలు చేస్తూ ఉన్నారు. ఎస్, అంటే మీరు అంటున్నట్టు అక్కడ పరిస్థితి అలా ఉన్నప్పుడు అవుటర్ వెహికల్స్ ని అలో చేయరు అని చెప్తున్నారు. దాని ద్వారా ఎంతవరకు కాలుష్యాన్ని కంట్రోల్లో పెట్టొచ్చు, ఇక ఇంటర్నల్ గా కూడా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఆర్టిఫిషియల్ రెయిన్స్ కూడా ఫెయిల్ అయినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఢిల్లీ ఎన్సీఆర్ అంతటా కూడా కృత్రిమంగా వర్షాన్ని
కురిపించే ప్రయత్నం చేయడం జరిగింది, క్లౌడ్ సీడింగ్ కూడా చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా అది కొంత సక్సెస్ కాలేదు. గత 4 రోజులు క్లౌడ్ సీడింగ్ చేసినప్పటికీ కూడా ఒక్కరోజు కూడా వర్షం పడలేదు. వర్షం పడితే గాలిలో కొంత తేమ ఉంటుంది, ఆ తర్వాత ఈ వాయు కాలుష్యం కొంచెం తగ్గుతుందన్న ఆలోచనతో ఢిల్లీ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంది. ఆ తర్వాత ఢిల్లీలోకి నూతన వెహికల్స్ తప్ప ఇతర వెహికల్స్ని ఏటిని కూడా లోపలికి రానియే పరిస్థితి అయితే కనపడతలేదు. డీజిల్స్కి సంబంధించి ఇటు గజియాబాద్కి అతిపెద్ద మార్కెట్ ఉంటుంది. ఆ మార్కెట్కి ప్రతినిత్యం కూడా దేశంలో వివిధ ప్రాంతాల నుంచి కూడా లారీల ద్వారా అక్కడికి కూరగాయలు కావచ్చు, సరుకులు కావచ్చు, పూలు, పండ్లు ఇటువంటివన్నీ కూడా గజియాబాద్ వరకు వస్తూ ఉంటాయి. అక్కడ నుంచి ఔటర్ ద్వారా ఢిల్లీ లోపలికి ఈ యొక్క ఆ వివిధ మార్గాల ద్వారా ఢిల్లీ లోపలికి నిత్యావసర వస్తువులు వస్తూ ఉంటాయి. అయితే వీటిని కూడా ప్రస్తుతం ఢిల్లీ లోపలికి అనుమతించడం లేదు. ఎన్సీఆర్ అంతటా కూడా ఈ యొక్క ఆంక్షలు విధించడం జరిగింది. పొల్యూషన్ కంట్రోల్ చేసేదో భాగంగా డీజిల్ వెహికల్స్ పైన పూర్తిగా నిషేధించడం జరిగింది. కేవలం సిఎన్జి, ఎల్పిజి, ఈవీ వెహికల్స్తో పాటు BS6కు సంబంధించిన వాహనాలను మాత్రమే ఈ రోజు నుంచి ఢిల్లీలో అనుమతిస్తారు. ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాహనాలపైన పూర్తిగా నిషేధం అయితే విధించడం జరిగింది. మరి రానున్న రోజుల్లో అంటే ఇప్పటికే గతంలో కూడా ఈ యొక్క వాహనాల నిషేధానికి సంబంధించి కావచ్చు, ఆడ్ నెంబర్, ఈవెన్ నెంబర్కి సంబంధించి కూడా కొన్ని సూచనలు చేయడం జరిగింది. ఆ తర్వాత వాటితో దాదాపు ఒక 10% వరకు కూడా ఈ యొక్క కాలుష్యాన్ని కంట్రోల్ చేయగలిగారు. అయితే ప్రస్తుతం గ్రేడ్ సిస్టంలో ఈ యొక్క వాహనాల నిషేధం అయితే గతంలో విధించడం జరిగింది. అయితే ప్రస్తుతం ఈ గ్రేడ్ విధానం ఏది కూడా పాటించకుండా నేరుగా ఈ రోజు నుంచి ఢిల్లీకి సంబంధించి ఎటువంటి డీజిల్ వెహికల్స్ని కూడా అనుమతించడం లేదు. కేవలం ఎలక్ట్రిక్ వెహికల్స్, సిఎన్జి, ఎల్పిజి, BS6 వెహికల్స్ మాత్రమే ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వెహికల్స్ని అలో చేస్తున్నారు. ఢిల్లీకి సంబంధించిన వెహికల్స్ పైన 10 సంవత్సరాలకు పైబడ్డ డీజిల్ వెహికల్స్ పైన ఎటువంటి డీజిల్స్ పోయకుండా ఇప్పటికే పెట్రోల్ పంప్స్కి కొన్ని సూచనలు చేయడం జరిగింది. 15 సంవత్సరాలు నిండిన ఢిల్లీ లోకల్ వెహికల్స్కి ఇటు పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఇవి రెండింటిని కూడా ప్రస్తుతం నిషేధించడం జరిగింది. వాటికి కోసం కొంత ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ని పెట్రోల్ పంపులో అమర్చడం జరిగింది. ఢిల్లీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉన్న వెహికల్స్ ఏదైతే 10 సంవత్సరాలకు పైబడ్డ డీజిల్ వెహికల్స్కి, 15 సంవత్సరాలు పైబడ్డ పెట్రోల్ వెహికల్స్కి ఎటువంటి ఫ్యూయల్ ఇవ్వకూడదు అనేది కూడా పెట్రోల్ పంప్స్కి ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. పొల్యూషన్ కంట్రోల్ కోసం పూర్తి స్థాయిలో అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఇతర ప్రాంతాల నుంచి కూడా వస్తున్న పొల్యూషన్ కావచ్చు, పంటల తగలబెట్టడం కావచ్చు, ఇటువంటి అంశాలతోటి ఢిల్లీ అంతటా కూడా పూర్తిగా పొగమంచు ఈ యొక్క కాలుష్యం అయితే కమ్మడం జరిగింది. 40% విజిబిలిటీ మాత్రమే ప్రస్తుతం ఉంది. దీంతో కండ్ల మంటలు, అదేవిధంగా అనేక శ్వాస సంబంధ వ్యాధులు వస్తూ ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. మరికొన్ని రోజులు ఇదే విధంగా కొనసాగితే ప్రతి ఒక్కరు కూడా ఆసుపత్రి పాలయ్యే పరిస్థితి అయితే ప్రస్తుతం నెలకొని ఉంది. అయితే వీటన్నిటిని కూడా దిద్దుబాటు చర్యగా ఢిల్లీ ప్రభుత్వం తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుంటూ ప్రజలను కొంత అప్రమత్తం చేస్తున్న పరిస్థితి ఉంది. సుమిత్ర, థ్యాంక్ యూ గోపి ఫర్ ద అప్డేట్స్.